హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఇంటి హెల్తీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి సీ ఫుడ్ రొయ్యల కూర నా స్టైల్‌లో ఎక్కువ స్పైసెస్ వాడకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా రొయ్యల్ని పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను అర కేజీ వరకు రొయ్యలు తీసుకుంటున్నాను. అందులో పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు, ఉప్పు రొయ్యలకి బాగా పట్టిన తర్వాత పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఉప్పు, పసుపు కలిపిన రొయ్యల్ని యాడ్ చేసుకుందాం. ఒక 30 సెకండ్స్ పాటు ఇలా కలుపుతూ రొయ్యల్ని ఉడికించారంటే ఇందులోంచి వాటర్ వస్తుంది. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తూ ఉంటే గనక ఇలా వాటర్ అంతా ఈ విధంగా బయటకొచ్చేస్తూ ఉంటది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 3-4 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యాయి కదా! అంతా ఒకసారి కలుపుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారప్పొడి, మీ స్పైసెస్ బట్టి కారపొడి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ మనం ముందు వేసాం కదా రొయ్యల్లో, దాన్ని బట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి. అంతా కలిసేలా కలుపుకుందాం. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ విధంగా మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1½ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. గ్రేవీ దగ్గర పడింది కదా! ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని అంతా కలిసేలా కలుపుకుందాం. ఇలా అంతా కలిసిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో గానీ, లేదా బిర్యానీలో గానీ, చపాతీలో ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరొకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.